హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో ఫ్రెండ్స్, మనం ఎప్పటి నుంచో టెలిగ్రామ్లో న్యూస్ అనేది పోస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. బట్ ఎవ్రీ టైం పోస్ట్ చేసినప్పుడు ఏంటంటే మన ఫ్రెండ్స్లో చాలామంది ఈ న్యూస్ పోస్ట్ చేశారు. సో ఇప్పుడు ఏమవుతుంది, లేకపోతే ఈ న్యూస్ బై చేయాలా లేకపోతే సెల్ చేయాలా, అసలు ఏంటి న్యూస్ అనేది చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది. అండ్ పర్సనల్లీ నేను కూడా ఫీల్ అయ్యేది ఏంటంటే టెక్నికల్ అండ్ ఫండమెంటల్ ఈ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉంటాయో ఒక స్టాక్కి సంబంధించి, దానికంటే కూడా న్యూస్ ఇంపాక్ట్ అనేది స్టాక్ మీద కానీ మార్కెట్ మీద కానీ చాలా హెవీగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మనం చాలా స్టాక్స్ చూసాం. ఒక పాజిటివ్ న్యూస్ వచ్చిందంటే కంటిన్యూస్గా డే బై డే పెరుగుతున్న స్టాక్స్ని చూసాం. అండ్ ఒక నెగిటివ్ న్యూస్ వస్తే ఆ డే పడ్డా సరే నెక్స్ట్ కమింగ్ డేస్లో కూడా పడిన స్టాక్స్ని చూసాం. సో మై బెస్ట్లో మ్యాక్సిమం ఎవ్రీ ట్రేడింగ్ డే కూడా నేను ఈ న్యూస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అండ్ వీటితో పాటే నేను టెక్నికల్ అనాలిసిస్ అండ్ మనం అనుకున్న ఆప్షన్ స్ట్రాటజీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే వీడియోస్ చేస్తా ఉన్నానో అవన్నీ కూడా వన్ బై వన్ సీక్వెన్స్లో చేసుకుంటూ వెళ్దాం. బట్ ఇదైతే మ్యాక్సిమం నా బెస్ట్లో ఎవ్రీడే చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. సో ఇదేంటంటే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎలా డివైడ్ చేశానంటే ఫస్ట్ ఒక మార్కెట్ వ్యూ, అంటే ఈరోజు మార్కెట్ ఎలా ఓపెన్ అయింది, ఎక్కడికి వెళ్ళింది అండ్ ఎక్కడ క్లోజ్ అయింది అండ్ లోయెస్ట్ ఎంతకు వెళ్ళిందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉంది ఈరోజు, అంటే వాళ్ళు ఎంత బై చేశారు, ఎంత సెల్ చేశారు, నెట్ ఎంత ఉంది, నెట్ మార్కెట్లోకి ఎంత ఫ్లో అయింది మనీ అనే దాని గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్లు తెలుసుకుంటాం ఫ్రెండ్స్, ఓకే. నెక్స్ట్ ఏంటంటే న్యూస్ గురించి మాట్లాడుకుంటాం, అంటే ఇంపార్టెంట్ స్టాక్స్ అండ్ వాటికి సంబంధించిన రిలేటెడ్ న్యూస్ ఏదైతే ఉందో వాటి గురించి డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ న్యూస్ అంటే ఫ్రెండ్స్ చాలా న్యూస్ ఉంటుంది. మార్కెట్ గురించి ఏంటంటే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్టాక్స్ రిలేటెడ్ న్యూస్ ఉంటుంది. బట్ సో ఏదైతే ఇంపార్టెంట్ న్యూస్ ఉంటుందో దాన్ని వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. అంటే డిస్కస్ చేసుకోగలిగే న్యూస్ ఉంటే దాన్ని దీంట్లో డిస్కస్ చేద్దాం. లేదంటే జస్ట్ ఒక డేటా ఇస్తే సరిపోతుంది, అంటే చూసిన వెంటనే మీకు అర్థమవుతుంది అనుకునేటివి నేను టెలిగ్రామ్లో ఎలాగో షేర్ చేస్తూ ఉంటాను, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే మనకి అప్కమింగ్ ఈవెంట్స్ లైక్ ఆర్బీఐ కానీ ఫెడ్ కానీ లేదంటే ఏదైనా ఐపీఓస్ లేదంటే మార్కెట్లో ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ జరుగుతుంది అనుకుంటే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏమన్నాను ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అయింది అండ్ హైయెస్ట్ లోయెస్ట్ ఎంత అనేది. సో క్యాండిల్ స్టిక్ ద్వారా చెప్పడానికి నా ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్స్, మీకు క్యాండిల్ స్టిక్స్ కూడా డైలీ బేసిస్లో మీకు అర్థమవుతాయని. సో చెప్పండి ఫ్రెండ్స్, ఇది ఓపెనింగ్ కదా. ఓపెనింగ్ అయితే మనకి అరౌండ్ 11,638, ఓకే. సో 638 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ ఏంటంటే అరౌండ్ మనకి 609 వరకు వెళ్ళడం జరిగింది, ఓకే. సో నెక్స్ట్ మనకి హైయెస్ట్ అరౌండ్ 689 వరకు వెళ్ళి అరౌండ్ 665 దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ మాట్లాడుకుంటే అరౌండ్ మనకి 0.59% పెరిగింది. అరౌండ్ మనకి 67 పాయింట్స్ అనుకోవచ్చు, ఓకే. 5 పైస్ తక్కువ మనకి 67 పాయింట్స్ అనేది ఈరోజు నిఫ్టీ పెరగడం జరిగింది. సో స్లైట్లీ బులిష్ అనే చెప్పుకోవాలి. బట్ ఇది ఏంటంటే సో నెక్స్ట్ కమింగ్ ఈవెంట్స్ మీద మన మార్కెట్ అనేది డెఫినెట్లీ డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్, లైక్ ఎలక్షన్ కానీ లేకపోతే మాన్సూన్ రిపోర్ట్ కానీ. సో ఇవన్నీ ఏంటంటే డెఫినెట్లీ మార్కెట్ని ఇంపాక్ట్ చేస్తాయి. బట్ మార్కెట్ ప్రెజెంట్ అయితే మాత్రం డెఫినెట్లీ బులిష్గా ఉందని చెప్పుకోవాలి. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరంటే అదర్ దాన్ ఇండియా. సో ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి వచ్చేవాళ్ళు ఫ్రెండ్స్, మేబీ మ్యూచువల్ ఫండ్ అవ్వచ్చు, పెన్షన్ ఫండ్స్ అవ్వచ్చు. సో ఓకే, వాళ్ళు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, అంటే స్మాల్ అమౌంట్స్ కాదు, చాలా పెద్ద అమౌంట్స్ అని చెప్పుకోవాలి. చెప్పండి ఫ్రెండ్స్, అంత పెద్ద అమౌంట్స్ని పెట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే, అంటే ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే డెఫినెట్లీ నెక్స్ట్ కమింగ్ డేస్లో వాల్యూ పెరుగుతుంటేనే కదా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. చెప్పండి, ఎవరైనా ఒక 10 crores 20 crores పెట్టి ఒక ల్యాండ్ కొంటున్నారంటే కమింగ్ డేస్లో ఆ ల్యాండ్ పడిపోతుంది, ల్యాండ్ వాల్యూ పడిపోతుంది అనుకొని కొంటారా ఫ్రెండ్స్? అలాగే వీళ్ళు కూడా ఎటువంటి రీసెర్చ్ లేకుండా లైక్ ఏదో మనీ ఉంది కదా అని చెప్పి ఫ్లో చేయరు. డెఫినెట్లీ కమింగ్ డేస్లో ఖచ్చితంగా ఈ వాల్యూ అనేది మనం పెట్టిన దానికంటే పెరుగుతుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్ అండ్ బ్యాకప్ రీజన్స్తోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఎఫ్ఐఎస్ ఇన్వెస్ట్ చేస్తున్నంత వరకు, అంటే ఒక పెద్ద అమౌంట్స్లో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మార్కెట్లో మనీ ఫ్లో చేస్తున్నంత వరకు డెఫినెట్లీ మార్కెట్ అనేది పాజిటివ్గానే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనమాట, ఓకే. సో ఇక్కడ మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే స్మాల్ మన ఇన్వెస్టర్స్ కాదు ఫ్రెండ్స్, వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు లైక్ ఎల్ఐసి కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ. సో వాళ్ళు కూడా మార్కెట్లోకి మనీని ఫ్లో చేస్తూ ఉంటారు అండ్ విత్డ్రా చేస్తూ ఉంటారు. సో మీకు ఏదైతే నేను డైలీ పెడుతూ ఉంటానో, సో ఇక్కడ బై ఉందంటే ఫ్రెండ్స్ దాని అర్థం ఇంతకు బై చేశారని కాదు, ఓకే. సో మొత్తం ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కలిపి సమ్ అమౌంట్కి బై చేస్తుంటారు, సమ్ అమౌంట్కి సెల్ చేస్తుంటారు. సో ఆ రెండింటికి డిఫరెన్స్, అంటే నెట్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎంతకి బై చేశారు ఆర్ ఎల్స్ ఎంతకి సెల్ చేశారు అనేది మీకు నేను డైలీ అప్డేట్ ఇస్తూ ఉంటాను. అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా సమ్ అమౌంట్కి బై చేస్తుంటారు, సమ్ అమౌంట్కి సెల్ చేస్తుంటారు. సో ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత అనేది మీకు నేను డైలీ అప్డేట్ ఇస్తూ ఉంటాను. బట్ మీకు నెట్ అని నేను ఇక్కడ ఏదైతే చూపిస్తాను ఫ్రెండ్స్, ఆ నెట్ ఏంటంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఓవరాల్గా 797.9 crores కొన్నారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఓవరాల్గా 325.58 crores అమ్మేశారు. అండ్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉందంటే, అంటే మార్కెట్లోకి నెట్ ఎంత ఫ్లో అయిందంటే 472.32 crores ఫ్లో అయింది, ఓకేనా. సో నెట్
ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చూస్తే మనకి బయింగ్ ఉంది, అండ్ నెట్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ని చూస్తే మనకి సెల్లింగ్ ఉంది. బట్ ఓవరాల్ గా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ అండ్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ని తీసుకుంటే మనకి నెట్ అనేది పాజిటివ్ గా ఉంది. ఓకే, సో అందుకే మనకి మార్కెట్ పెరిగింది. ఓకే, డిఏఎస్ సెల్ చేసినా సరే ఎఫ్ఐఎస్ బై చేయడం వల్ల మార్కెట్ అనేది మనకి పాజిటివ్ లో క్లోజ్ అయింది. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెన్స్ లెవెల్స్ టు వాచ్ ఫ్రెండ్స్. ఓకే, సో నిఫ్టీకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది, బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇదైతే నేను ఆప్షన్ చైన్ అనాలిసిస్ చేసి అండ్ నార్మల్ గా చార్ట్స్ ని చూసి ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సో ఇలా ఈ జోన్స్కి వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం కాషియస్ గా ఉండండి. సో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలనేది ఒక వీడియో చేయడం జరిగింది. సో మన ఫిబొనాచి రిట్రేస్మెంట్స్ ద్వారా కూడా సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ చూడొచ్చు అని చెప్పాం. సో ఓవరాల్ గా చాలా వేస్ ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ నేను నా పర్సనల్ గా నేను చార్ట్స్ ఓపెన్ చేసి నేను ఓకే ఇది మన వాళ్ళకి చెప్పాలని చెప్పి ఇస్తున్న లెవెల్స్. సో వీటిని బట్టి మీరు ట్రేడ్ చేయండి అని కాదు, బట్ అబ్జర్వ్ చేయండి అనే. సో సపోర్ట్ అయితే నిఫ్టీకి అరౌండ్ 11,600 దగ్గర ఉంది, అండ్ రెసిస్టెన్స్ అయితే 11,710 వరకు ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీకి మనకి సపోర్ట్ అనేది 29,986 దగ్గర ఉంది, అండ్ రెసిస్టెన్స్ అనేది 30,230 దగ్గర ఉంది. సపోజ్ ఇది ఒక సపోర్ట్ లైన్ అనుకుంటే చాలా వరకు ఛాన్సెస్ ఎలా ఉంటాయంటే సపోర్ట్ దగ్గరికి వచ్చి ఇలా బ్యూటిఫుల్గా ఇలా పెరిగిపోవడం అనేది ఉండదు, ఆర్ఎల్స్ ఇక్కడ నుంచి దారుణంగా పడిపోవడం ఉండదు. ఇక్కడికి సపోర్ట్ వరకు వచ్చి ఇంకొంచెం డిప్ ఇచ్చి నెక్స్ట్ పెరుగుతున్న ఛాన్సెస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఎగ్జాక్ట్గా సపోర్ట్ దగ్గరికి వచ్చేదో జరగాలని కాదు, బట్ అక్కడ ఏంటంటే ఇద్దరికి క్లాష్ ఉంటుంది. అంటే ఎవరైతే ఇది బెస్ట్ ప్రైస్ అని కొనాలనుకుంటారో వాళ్ళకి, అండ్ ఇది కూడా బెస్ట్ ప్రైస్ కాదు అమ్మేయాలనుకునే వాళ్ళకి క్లాష్ ఉంటుంది. ఎవరు విన్ అయితే వాళ్ళు ఆ సైడ్కి వెళ్తుంది ఫ్రెండ్స్. సో సపోర్ట్ అంటే బై అని, రెసిస్టెన్స్ అంటే సెల్ అని మాత్రం అనుకోవద్దు. దీని గురించి మనం వీడియో చేసాం ఫ్రెండ్స్, ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటంటే స్టాక్స్ ఇన్ న్యూస్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇవైతే ఇంపార్టెంట్గా మీరు డెఫినెట్లీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక స్టాక్ పెరుగుతూ ఉందంటే డెఫినెట్లీ టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేస్తామో న్యూస్ అనాలిసిస్ కూడా అలానే చేయాలి. ఎందుకంటే సమ్ టైమ్స్ మనకి టెక్నికల్ అనాలిసిస్ అండ్ మనకి ఏదైతే ఫండమెంటల్ అనాలిసిస్ ఇవి ఆన్సర్ ఇవ్వలేవు ఫ్రెండ్స్. ఓన్లీ సైకలాజికల్, ఐ మీన్ ఒక న్యూస్ని బట్టి బయింగ్ అనేది జరుగుతుంటుంది. ఏదైతే ఎఫ్ఐఎస్ ఉందో డిఏఎస్ ఉందో వాళ్ళు ఏంటంటే మాక్సిమం న్యూస్ మీదే యాక్ట్ అవుతుంటారు. ఓకేనా, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ అండ్ మన ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ మెర్జర్ అనేది మీకు ఐడియా ఉంటే ఫ్రెండ్స్, ఆల్రెడీ ఐడిఎఫ్సి అండ్ క్యాపిటల్ ఫస్ట్ అనేది రెండు మెర్జర్ అయ్యి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనేది ఫామ్ అవడం జరిగింది. ఓకేనా, సో ఇలాగే మనకి ఇప్పుడు లక్ష్మీ విలాస్ బ్యాంక్ అండ్ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది మెర్జర్ జరుగుతుంది అనే న్యూస్ ఏంటంటే లాస్ట్ 5 days లో అరౌండ్ మనకి 44% పెరిగింది ఫ్రెండ్స్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ మాత్రమే. ఎందుకంటే ఏదైతే వాల్యుయేషన్ ఉందో ఇది లక్ష్మీ విలాస్ బ్యాంక్కి ఫేవరబుల్గా ఉంది, బట్ ఇండియాబుల్స్ కూడా ఫేవరబుల్గా ఉన్న కండిషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇండియాబుల్స్ అనేది ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది బ్యాంకింగ్ లైసెన్స్కి అప్లై చేసింది ఆర్బీఐకి, బట్ ఆర్బీఐ అయితే దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్యలో మెర్జర్ జరుగుతుందో సో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్కి ఏంటంటే చీపర్ లోన్ యాక్సెసిబిలిటీ అనేది దొరకడం జరుగుతుంది. ఓకేనా, సో దానివల్ల ఏంటంటే ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా పాజిటివ్గానే ఉంది. పాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్లో మనకి లక్ష్మీ విలాస్ బ్యాంక్ అనేది 44% జస్ట్ కన్ఫర్మేషన్ లేకుండా, అంటే అఫిషియల్ కన్ఫర్మేషన్ లేకుండానే అంత పెరిగింది ఫ్రెండ్స్. సో ఈ రోజు ఈవినింగ్ ఏంటంటే కన్ఫర్మేషన్ వచ్చింది ఫ్రెండ్స్, లక్ష్మీ విలాస్ బ్యాంక్ అండ్ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ రెండింటి మధ్యలో మెర్జర్ అనేది జరుగుతుందని. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే గోద్రేజ్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ లెస్ దాన్ 15 days ఏంటంటే అరౌండ్ 40% పెరిగింది షేర్ అనేది. రీజన్ ఏంటంటే ఓంకార్ డెవలపర్స్ అంటే రీటైల్ సెక్షన్లో ఉన్న ఓంకార్ డెవలపర్స్తో కలిసి గోద్రేజ్ ప్రాపర్టీస్ అనేది ముంబైలో లగ్జరియస్ వెంచర్ స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్. సో ఈ థింగ్ వల్ల ఏంటంటే గోద్రేజ్ ప్రాపర్టీస్ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్తో లాస్ట్ మనకి 15 daysలోనే ఒక 40% పెరగడం జరిగింది. ఓంకార్ డెవలపర్స్తో ఏదైతే జాయింట్ వెంచర్ ఉందో సో అది మనకి గోద్రేజ్ ప్రాపర్టీస్కి ప్లస్ అయిందనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే అమర్ రాజా బ్యాటరీస్ ఫ్రెండ్స్. సో మీరు చూస్తే మనకి లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో ఏంటంటే అమర్ రాజా బ్యాటరీస్ చాలా వరకు డౌన్ అవ్వడం జరిగింది. సో దానికి రీజన్ ఏంటంటే జాన్సన్ కంట్రోల్స్. ఓకే, సో జాన్సన్ కంట్రోల్స్తో ఈ అమర్ రాజా బ్యాటరీ అనేది స్ట్రాటజిక్గా టైఅప్ అయింది. అరౌండ్ మనకి 1997 నుంచి కూడా వీళ్ళ పార్ట్నర్షిప్ అనేది ఉంది. సో దాంట్లో టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్లో ఏంటంటే అమర్ రాజాకి అది సపోర్టివ్గా ఉంది ఫ్రెండ్స్. బట్ అమర్ రాజా ఏం చేసిందంటే 2% స్టేక్ని ఫ్రమ్ జాన్సన్ కంట్రోల్స్ నుంచి తీసుకొని ఏదైతే వాళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ ఉందో దాన్ని బ్రేక్ చేయడం జరిగింది. బట్ స్టిల్ 24% మనకి జాన్సన్ కంట్రోల్ దగ్గరే స్టేక్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఎందుకని స్టాక్ పడిపోయింది, ఏదైనా రీజన్ అంటే అమర్ రాజాలో ఏదైనా నెగిటివ్ అంటే కాదు ఫ్రెండ్స్. అమర్ రాజా బ్యాటరీస్ అనేది జాన్సన్ కంట్రోల్స్తో ఉన్న పార్ట్నర్షిప్ని మాత్రమే వదులుకుంది. బట్ ఇన్వెస్టర్స్ ఏం భయపడ్డారంటే ఇప్పటి వరకు అమర్ రాజా బ్యాటరీస్కి వాళ్ళు టెక్నాలజికల్గా సపోర్ట్ ఇచ్చారు. సో ఇప్పుడు వాళ్ళతో బ్రేక్ చేసుకున్నారు. సో నెక్స్ట్ ఏంటంటే కమింగ్ డేస్లో వాళ్ళ పేస్ ఏదైతే ఉందో అంటే గ్రోయింగ్ రేట్ ఏదైతే ఉందో అది పడిపోబోతుందా, లేకపోతే అంత బాగోదా అంటే ఇప్పటి వరకు అమర్ రాజా బ్యాటరీస్ ఉన్న గ్రోత్ అనేది డ్యామేజ్ అవ్వబోతుందా,
వీళ్ళ మధ్యలో ఉన్న అగ్రిమెంట్ టర్మినేట్ అవ్వడం వల్ల మేబీ ఆ గ్రోత్ ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా అనే వాళ్ళ భయం వల్ల పడింది ఫ్రెండ్స్. బట్ లేటర్ ఆన్ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్లో ఏంటంటే ప్రైజెస్ అనేవి స్టెబిలైజ్ అవ్వడం జరిగింది. బట్ ఇక్కడ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఒక కంపెనీ అనేది ఏదైనా ఒక పార్ట్నర్షిప్ని బ్రేక్ చేసినా ఆర్ఎల్స్ ఇంకో పార్ట్నర్షిప్ని మేక్ చేసినా సరే డెఫినెట్లీ ఫ్యూచర్ ఆస్పెక్ట్స్ని అండ్ వాటిని అన్నింటినీ ఐడియా ఉంచుకొని చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే బ్లైండ్గా ఏదో చిన్న ఇష్యూస్ వచ్చిందని చెప్పి బ్రేక్ చేయరు. బట్ ఏదైతే మనకి స్టాక్ పడిపోతూ ఉంటుందో ఇలాంటి న్యూస్ వల్ల బై ఛాన్స్ వాటిల్లో ఖచ్చితంగా నిజం లేదు అంటే కమింగ్ డేస్లో మళ్ళీ స్టాక్ అనేది రీగెయిన్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎన్బిఎఫ్సి ఫ్రెండ్స్, ఈరోజు చూస్తే మనకి డిహెచ్ఎఫ్ఎల్ అనేది అరౌండ్ 10% దాకా పెరగడం జరిగింది అండ్ రెప్కో ఫోమ్స్ అరౌండ్ మనకి 5% పెరగడం జరిగింది. దీనికి రీజన్ ఏంటంటే లాస్ట్ ఆర్బీఐ మీటింగ్లో ఆర్బీఐ ఏం చెప్పిందంటే ఒక కమిటీని సెటప్ చేసి ఇంటర్నేషనల్గా ఉన్న ఎన్బిఎఫ్సిస్ ఏదైతే ఉన్నాయో సో అవి ఫాలో అవుతున్న ప్రాక్టీస్లు ఏంటనేది ఆ కమిటీ ద్వారా మేము తెలుసుకుంటామని చెప్పడం జరిగింది. సో దానివల్ల ఏమవుతుందంటే అంటే ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే ఏం చేయడానికి ట్రై చేస్తుందంటే ఈ ఎన్బిఎఫ్సిస్కి లిక్విడిటీని పెంచడానికి ట్రై చేస్తుంది. ఓకేనా, సో ఆ రీజన్స్ ఏంటంటే ఈ రెండు స్టాక్స్ కూడా అరౌండ్ మనకి డిహెచ్ఎఫ్ఎల్ 10% అండ్ రెప్కో హోమ్ ఫైనాన్స్ అరౌండ్ 5% పెరగడం జరిగింది. ఓకే, సో ఇదైతే ఆర్బీఐ ఇంపాక్ట్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే అప్కమింగ్ ఈవెంట్స్. ఓకే, సో దీంట్లో ఇంపార్టెంట్గా ఈరోజు మనం డిస్కస్ చేసుకోవాల్సింది పాలీక్యాబ్స్ ఐపీఓ గురించి. ఎందుకు ఇంత స్పెషల్, ఇప్పుడు పాలీక్యాబ్స్ ఐపీఓ అనేది ఎందుకు ఇంత స్పెషల్ అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, మనం పాలీక్యాబ్ వెబ్సైట్లో ఉన్నాం. సో ఈ పాలీక్యాబ్ అయితే వైర్స్ అండ్ కేబుల్స్కి సంబంధించిన కంపెనీ ఫ్రెండ్స్, అంటే మెజారిటీ వైర్స్ అండ్ కేబుల్స్. సో నెక్స్ట్ మీకు స్విచెస్ అండ్ స్విచ్ గేర్స్, ఫ్యాన్స్ అండ్ మీకు ఇక్కడ ప్రొడక్ట్స్ అన్ని ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఇష్యూ అనేది మనకి April 5th ఓపెన్ అయ్యి April 9th క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, సో April 5th ఓపెన్ అయ్యి April 9th క్లోజ్ అయిపోతుంది. వీళ్ళు ఈ ఇష్యూ ద్వారా అరౌండ్ 1346 crores రైజ్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఆల్రెడీ మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ ఐపీఓ ఎందుకు రేస్ చేస్తారని. ఓకే, సో ఐపీఓ ద్వారా వాళ్ళు డెప్ట్ని రెడ్యూస్ చేసుకోవడం అండ్ వాళ్ళకి ఏదైతే వర్కింగ్ కెపాసిటీ ఉందో అది పెంచుకోవాలని ట్రై చేస్తున్నారు అండ్ అదర్ కార్పొరేట్ థింగ్స్ కోసం వాళ్ళు యూస్ చేద్దాం అనుకుంటున్నారు ఈ మనీని. సో ఓకే, ఈ సెక్టర్లో ఉన్న కంపెనీస్ ఏమేమి ఉన్నాయి ఫ్రెండ్స్, మనకి ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో బిర్లా కేబుల్స్ ఉంది, వీగార్డ్ ఉంది, హ్యావెల్స్ ఉంది, క్రాంప్టన్ గ్రీవ్స్ ఉంది అండ్ బజాజ్ ఎలక్ట్రికల్స్ ఉంది అండ్ కేఈఐ ఇండస్ట్రీస్ ఉంది. ఓకేనా, సో వాటితో కంపేర్ చేస్తే మనకి ప్రైజింగ్ ఏదైతే ఉందో అంటే 538 ప్రైజింగ్ ఏదైతే ఉందో సో ఓవరాల్ క్యాలిక్యులేషన్ చేస్తే డెఫినెట్లీ ఇది కొంచెం మంచి వాల్యుయేషన్లోనే మనకి లిస్ట్ అవుతున్నట్టు ఫ్రెండ్స్. ఓకేనా, సో చాలా వరకు ఏంటంటే దీనికి మంచి డిమాండ్ ఉంది ఐపీఓకి. సో లిస్టింగ్ గెయిన్స్ వస్తాయేమో అనే ప్రాబబిలిటీలో చాలా మంది దీన్ని అప్లై చేసుకుంటూ ఉన్నారు. బట్ నా సజెషన్ ఏంటంటే ఫైనల్లీ మనీ మీది కాబట్టి సో మీరు కొంచెం రీసెర్చ్ చేసి ఈ డాక్యుమెంట్ అయితే నేను కింద ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు కొంచెం రీసెర్చ్ చేసి ఈ ఐపీఓని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంట్లో రిస్క్ ఫ్యాక్టర్స్ని కూడా కన్సిడర్ చేయాలి ఫ్రెండ్స్. సో మనకి మెయిన్ రా మెటీరియల్ ఏంటి ఫ్రెండ్స్, వైర్స్లో డెఫినెట్లీ కాపర్ ఉంటుంది. సో బై ఛాన్స్ ఫ్యూచర్లో కాపర్ ప్రైజెస్ అనేవి ఏదైతే ఫ్లక్చువేట్ అయితే డెఫినెట్లీ పాలీక్యాబ్ కూడా ఈ కంపెనీ కూడా ఫ్లక్చువేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే అరౌండ్ 90% ఫ్రెండ్స్. ఓకేనా, సో అరౌండ్ 90% ఏంటంటే వైర్స్ అండ్ కేబుల్స్ మీదే వీటి రెవెన్యూ అనేది ఉంటుంది. అండ్ వీళ్ళు డ్రాఫ్ట్ హియరింగ్ రెడ్ ప్రాస్పెక్టివ్స్లో ఏం చెప్పున్నారంటే వీళ్ళు జాయింట్ వెంచర్స్ కొన్ని కంపెనీస్తో చేస్తున్నారు. సో ఆ జాయింట్ వెంచర్స్ వల్ల ఏంటంటే వీళ్ళు కొంచెం లాసెస్లో ఉన్నారని చెప్పారు. అంటే ఆ జాయింట్ వెంచర్స్తో ఏదైతే వీళ్ళు చేసిన థింగ్స్ ఉన్నాయో వాటి వల్ల లాసెస్లో ఉన్నారని చెప్పారు. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ థింగ్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, సో న్యూస్ని ఈ రోజు నుంచి షేర్ చేద్దాం అండ్ మార్కెట్ గురించి సపోర్ట్స్ రెసిస్టెన్స్లు కానీ లేకపోతే మార్కెట్ గురించి డిస్కషన్ కానీ అండ్ న్యూస్ గురించి డిస్కషన్ కానీ ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించి డిస్కషన్ కానీ ఇవన్నీ చేద్దాం అనే థింగ్ ఏదైతే ఉందో సో వాటికి మీ సపోర్ట్ అయితే డెఫినెట్లీ కావాలి ఫ్రెండ్స్ అండ్ మీ సజెషన్స్ కూడా కావాలి. సో ఎలా ఉంది వీడియో, నెక్స్ట్ ఇంకేదైనా ఇంప్రూవ్ చేయొచ్చా, నెక్స్ట్ ఇంకేదైనా యాడ్ చేయొచ్చా అనేది. సో ఏదైతే పాసిబిలిటీ ఉంటుందో ఫ్రెండ్స్ డెఫినెట్లీ నేను మీ సజెషన్స్ని నేను డెఫినెట్లీ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ఏదైతే కొత్తది స్టార్ట్ చేస్తుంటానో అది నేను ఓన్గా అనుకుంది కాదు ఫ్రెండ్స్. ఎవ్రీ టైం నాకు ఎక్కువగా ఎవరి దగ్గర మెసేజ్లు వస్తున్నాయంటే సో డెఫినెట్లీ దీని గురించి వీడియో చేస్తుంటే కంటిన్యూస్గా చేస్తే అందరికీ యూస్ఫుల్ అవుతుందనే దాని గురించి నేను స్టార్ట్ చేస్తున్నాను. సో నా బెస్ట్లో నేను ఇంకా వీడియోస్ మీకు చేద్దామని థాట్లోనే ఉన్నాను ఫ్రెండ్స్. సో వాటికి మీ సపోర్ట్ అండ్ లవ్ డెఫినెట్లీ కావాలి. సో ఇది మీకు నచ్చినట్లయితే మన తెలుగు మిత్రులతో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్. ఫైనల్లీ స్టే ట్యూన్ టు డే ట్రేడర్ తెలుగు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.